బాబాయ్ ఎట్లా ఉంది ఇక్కడ మన ఆటో జీవనోపాధి ఎలా జరుగుతూ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఏమన్నా పడతా ఉందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కానించి మహాలక్ష్మి పథకం అని ఒకటి పెట్టిండు. ఆ మహాలక్ష్మి పథకం పెట్టిన దగ్గర నుంచి మాకు మొత్తం ఆటోలలో బతుకు లేకుండా చేసిండు. మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాడు. అది ఇంతవరకు గతి లేదు, మతి లేదు. కనీసం మాకు ఏదైనా సౌకర్యం చేస్తాడేమని చెప్పానంటే ఇంతవరకు ఏది చేస్తలేడు. ఆయన నియంత్రణతోటే నడుస్తుంది. మేము గరీబోళం, మేము బలిసినోళ్ళం కాదు. ఎవరైనా వచ్చి ప్యాసింజర్ ఎక్కుతేనే మాకు జీవనం గడిచేది, మా భార్య పిల్లలైనా మేము సాదుకునేది. కానీ అలాంటి పరిస్థితిలో మేము రోజుకు 500 300 సంపాదించుకొని ఏదో జీవనం గడుపుతుంటే ఈయన అకస్మాత్తుగా ముఖ్యమంత్రి అయి మమ్మల్ని నాశనం చేసి మమ్మల్ని చంపడానికే ఈయన ఈ విధంగా చేసిండని చెప్పని మేము అనుకుంటున్నాం సార్. అంటే మీకు 12,000 రూపాయలు కానీ మీకు ఆరోగ్య బీమా సంథింగ్ ఇవన్నీ చేస్తా అని చెప్పారు కదా, ఏమన్నా కమిటీ ఏమన్నా ఏర్పాటు చేశారా మీ కాడ? మాకాడ అలాంటిది కమిటీలు అయితే ఏమీ ఏర్పడలేదు. మేమే ఒక యూనియన్గా ఏర్పడి మేమే కొట్లాడడం చేస్తున్నాం. ఇప్పుడు సంవత్సరం కాలం నుంచి ప్రతిరోజు ధర్నాలు, అది నిరసనలు, ఈ ఉపాసం ఉండి ఒక ఒంటి మీద షర్టు లేకుండా గిట ఆ రకంగా నిరసనలు చాలా వరకు చేసినా సరే ఆయనకు కనీసం గింత గిట చీమ గుట్టినట్టు ఉంటలేదు సార్ ఆయన కోసం. అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సు వాళ్ళు కూడా సమ్మెకు పిలుపునిచ్చారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నామని. ఎలా ఉన్నది అసలు? మీరు ఇబ్బంది పడతారు ఒకవైపు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పనితీరు ఎలా చెప్పదలుచుకున్నారు? ఈ కాంగ్రెస్ పనితీరే సరిగా లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చిందో అర్థమైతే లేదు. తను ఆ ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తుండు, ఎవరికి ఏ న్యాయం చేస్తుండు, ఏ ప్రజలకు ఎవరికి ఏం చేస్తుండు అనేది గిట్ట అర్థమైతే లేదు. ఏదనంటే ఈ పథకం పెడుతుండ అంటాడు, కథం. ఆ పథకం వరకే ఉంటుంది, టీవీల వరకే ఉంటుంది, పేపర్ల వరకే ఉంటుంది. కానీ అది సామాన్యులకు ఎవరికి రావడం లేదు సార్. మా ఆటోలకైతే అది దారుణమైన పరిస్థితి ఏర్పడేది. ఈ చిన్న నల్లగొండల మేము బతకలేని పరిస్థితి అయిపోతుంది సార్. ఇక్కడ ఇట్లా కేసీఆర్ ఉంటే బాగుండని అనిపిస్తూ ఉందా? కేసీఆర్ గారు ఉన్న రోజులు మంచిగా ఉంది సార్. కేసీఆర్ గారు వాళ్ళు మాకు ఒక మామూలుగా మేము బతికే దాంట్లోనే ఒక ట్యాక్స్ అనేది, రోడ్ ట్యాక్స్ అనేది గిట్ట ఆయన తీసేసిండు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఇంకా చాలా చేస్తున్నాడు. మా ఆటోలకు ఇల్లు కట్టిస్తున్నాడు, రేషన్ కార్డులు ఇస్తున్నాడు. మళ్ళా మాకు ఈ పర్మనెంట్ ఇవన్నీ ఉంటాయి మాకు ఆటోలకు, అవన్నీ తీసేస్తా అని చెప్పాడు కేటీఆర్ గారు. కానీ వాళ్ళ పరిపాలన మాకు మంచిగా అనిపించింది. మరి ఎందుకే కేసీఆర్ ఓడిపోయినా అంటారు? ఇవన్నీ చేస్తా అన్నారు, గతంలో కూడా చేసిండు కదా. గతంలో చేసిండు. ఆయన ఓడిపోవడం కారణం 6 గ్యారంటీలు అని చెప్పి అని మందిని మోసం చేసి, ప్రజల్ని మోసం చేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు పబ్బం గడుపుతారు సార్. అది కానీ ఆ 6 గ్యారంటీలకు మోసపోయి ఇవాళ ప్రజలు మొత్తం ఇదైపోయి ఇలా కాంగ్రెస్ని గెలిపించినందుకు ఇలా చెంపదెబ్బలు కొట్టుకుంటారు అంతా. ఎప్పుడన్నా మీ మంత్రిని మీరంతా కలిసి ఏమన్నా మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానికంగా మంత్రివర్యులు ఉన్నారు? వెంకటరెడ్డి సార్ని అయితే అడగలేదు. కానీ మా నాయకులు, యూనియన్ నాయకులు మాత్రం ఎక్కడ మన ఇది హైదరాబాద్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని వారిని విన్నవించడం జరిగింది. వారు మేము చేస్తామన్నాడు. ఒకరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ పిలిపిస్తే ఆ రోజు ఆయన మా నాయకులను పిలిపించి, అయ్యా మీరు ఏం బాధపడకరి, మీకు ఏదైనా ఒక న్యాయం చేస్తాం, మేము తప్పకుండా చేస్తామని చెప్పానంటే ఆ రోజు ఆ సమయం విరమించుకోవడం తప్పు అయిపోయింది సార్. ఆ రోజు ఒక మినిస్టర్ అయి ఉండి, ఆయన ఒక పెద్ద మనిషిగా ఉండి మాకు న్యాయం చేస్తాడని చెప్పాను అనుకుంటే అన్యాయం చేసి వదిలిపెట్టి ఇంతవరకు కనీసం ప్రభాకర్ గారు మిమ్మల్ని మోసం చేసిరంటారా? ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా అంతే కదా సార్. మాకు 7వ తారీఖు నాడు మేము బంద్ చేస్తామని చెప్పానంటే ఆయన ఏమన్నాడు, మీరు బంద్ చేయకరి, మీకు ఏం కాదు, నేనున్నా అని చెప్పని ముందు హామీ ఇచ్చి మీకు అసెంబ్లీలో నేను బిల్లు పెట్టించి మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు అలా ఎలాంటిది చేయలేదు. ఇప్పుడు ఎట్లా జీవనోపాధి ఎంత సంపాదిస్తూ ఉన్నారు? గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇంతకుముందు గతంలో 700 800 సంపాదించుకున్నాం సార్. ఈరోజు 500 వస్తే అది గొప్పతనం అయిపోతుంది. రాత్రి 10 గంటల 9 గంటల వరకు. మరి 500తో ఇల్లు గడుస్తూ ఉందా? ఇల్లు ఇట్లా ఏం గడుస్తలేదు సార్. అది గడవకనే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పిల్లలకు ఫీజులు కట్టలేక వస్తున్నాం. వాళ్ళేమో పిల్లల్ని ఇళ్ళలో పంపిస్తున్నారు. అలాంటివి చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. మా ఆటో కార్మికులకు మాత్రం ఎక్కడ అసలు ఎవరికైనా నష్టం జరుగుతుందో లేదైతే మా దగ్గర కళ్ళ ముంగల మీ మీడియా వాళ్ళకి కూడా కనబడుతుంది. అది ఆ విధంగా మా అంత గోసా మాది. అయితే ఇప్పటిదా పెట్టిన 100 రూపాయలు కాదు, 50 రూపాయలు చేసుకోలేదు సార్. 50 రూపాయలు కాలేదు ఇంతవరకు. మా పరిస్థితి అట్లుంది. ఇవాళ ఏంటంటే మహాలక్ష్మి పథకం, ఆ పథకం పెడితే ఇవాళ మహిళలు ఉంటేనే మాకు ఆటో ఎక్కుతారు. అదే అది జెంట్స్ ఎక్కరు. ఎందుకంటే ఎవరో మీ అసంటోళ్ళు కలిస్తే చేయి ఆపితే ఆ బైక్ మీద దేని మీద వెళ్ళిపోతారు వాళ్ళు. వీళ్ళు మహిళలు కాబట్టి మాకు ఎక్కువ మాకు మహిళల సపోర్టు. మేము బతికేది మొత్తం మహిళలతోటే. అలాంటి మహిళలకు మీరు ఫ్రీ బస్సు పెట్టేసరికి మాకు చాలా ఇబ్బందులు ఏర్పడేది సార్. అది
ఇంకా వేరే అన్న కూడా ఉన్నారు, ఒకసారి అయితే మాట్లాడడం. ఎలా ఉందన్న ఆటో డ్రైవింగ్ మీ ఉపాధి ఎలా ఉంది? అసలు ఏది కరెక్ట్ లేదు. మేమే నష్టపోయి ఒక 50 ఎకరాల భూమి దోచుకున్నారు బినామా పేరుతోని. ఎవడు న్యాయం చేస్తాడు పేదోడికి? వాళ్ళ అధికారాలు వాళ్ళు వీళ్ళు ఒకటే, పేదోళ్ళు ఒకటి వీళ్ళలో ఐక్యత ఉండదు, న్యాయం జరగదు. పోలీస్ వ్యవస్థ వాళ్ళదే, రాజకీయం మొత్తం వాళ్ళదే. పేదోడికి ఏమీ లేదు. వాళ్ళకి ఓటు వేయటం, తిని పండుకోవటం, పని ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. నిరుద్యోగ రోడ్డు మీద పడి కోల్పోతున్నాం. నాది 50 ఎకరాల భూమి పలానోడు తీసుకున్నాడు బినామా పేర్లతోని. అది స్పష్టంగా బయట జాతి కమ్మేసిందా పోయినా నేను. మరి ఎవడు న్యాయం చేయాలి? మరి ఎవడు చేయాలి న్యాయం? సావదంగాల సావాలా? మరి ప్రభుత్వాలని మరి ఏం చేస్తున్నాయి చెప్పండి? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, మాకు అన్యాయం జరిగితే ఏదైనా తప్పు జరిగితే పోలీసు వాళ్ళు చేసిపోతారు. వాడు ఇంత ప్లాట్ చేసినప్పుడు వాడికి శిక్ష వేయాలి కదా. వీళ్ళు కోర్టులు చట్టాలు ఉన్నాయి కదా, ఎందుకు వేయట్లేదు? ఇది మోసమా కాదా? పేదోడికి ఒక న్యాయం, ఉండోడికి ఒక న్యాయమా? అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదోడిని పట్టించుకోవట్లేదు అంటారు. పట్టించుకోవట్లేదు. వాడు సచ్చినాక పోస్ట్ మార్టానికి ఇస్తారు డబ్బులు. అది లేదా రైతు బంధు ఏ బంధు పెట్టి వాడికి ఇస్తారు, కానీ సావదా సచ్చిందాక లేదు. ఇప్పుడు నేనున్నా, నా భూమి పోయింది, మఠంపల్లి రీహాబిలిటేషన్ సెంటర్ నాది. భూమి తీసుకున్నాడు, నేను కొన్నాను అంటుండు. ఆ కొన్నాను ఆయన కాడికి తీసుకుపోయాను, అమ్మిన ఆయన కాడ. మాకు భూమి లేదు, మేము అమ్మలేదు అన్నారు. మరి ఎవరు తప్పుడు ఆవిడ? వాడు శిక్ష చేయాలా లేదా? మేము కేసు పెడితేనే పోలీసు వాళ్ళు వాడిని అరెస్ట్ చేయరు, వాడు కేసు పెడితే మమ్మల్ని తీసుకుపోయి కొడుతూనే ఉంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ బాధ? అంటే ల్యాండ్ ఆర్డర్ దారి తప్పుతుందని అంటారా? ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా పోయింది. వాళ్ళు డబ్బులు కమ్ముడిపోయి ఉండరు ల్యాండ్ ఆర్డర్. అసలు పోలీసు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ మొత్తం పోయింది సార్. ఉన్నోడికి డబ్బులు ఉంటే న్యాయం జరుగుతుంది. నువ్వు ఎన్నో చేయి, 100 మంటలు చేయగాక డబ్బులు ఉంటే వాడికి గెలిచి వస్తాడు, వాడిదే న్యాయం అని తెలుస్తుంది. కానీ న్యాయం ఉన్నోడికి మటుకు న్యాయం చేయరు. పేదోడు ఏమీ లేడు, ఏడుచుకుంటూ కూకుంటాడు. వాడినే ఏదో పేరు మీద నిర్దోష చేసేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిపెడతారు. ఈ పోలీసు పోగని ఇంకో పోలీసు ఇంకోడు, ఇట్లా న్యాయం చచ్చిపోయింది సార్. అంటే గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించారు, అప్పుడే ఒక పర్లేదా? లేకుంటే అప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడు పోలీసు ఫ్యామిలీ పోలీసు అంటే చెప్పిండ్రు. భూములు మొత్తం ట్రిబ్యునల్ పెట్టిర్రు. ట్రిబ్యునల్ న్యాయం జరుగుతుందని ఎంతో ఆశపడ్డాం, దాంట్లో న్యాయం జరగలేదు, ఏం లేదు. మరి ట్రిబ్యునల్ చట్టం ఏం చట్టం అది? అది నువ్వు ప్రత్యేకంగా ప్రైవేట్ సంస్థ పెట్టేసి వేసి నువ్వు అసలు నిజాలు తెలిసి ఏమైనా జరిగిందా? పోనీ మాది ఇది నిజం అని తెలిసిన తర్వాత న్యాయం ఏమైనా చేసిరా? మేము మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. మేము ఇవాళ అయితే కిడ్నీలు అమ్ముకోవడానికి వచ్చిన, కిడ్నీ అమ్ముకోవడానికి హాస్పిటల్ నేను అప్పు పడ్డా 10 లక్షలు. వాడే నా ప్యానల్ చేస్తాను. రౌడీలు పెట్టి చంపడానికి వచ్చింది నేను నల్లగొండ. నేను ఎవరికి చెప్పుకోవాలా? నేను భూమి పెట్టినా, నేను కిడ్నీ అమ్ముకోవడానికి పోవడానికి వచ్చిన ఇప్పుడు వాడు డబ్బులు కట్టడం కోసం. అంటే నీ అప్పుల బాధ తట్టుకోలేక కిడ్నీ అమ్ముకోవడానికి. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నా భూమి పోయింది, నా డబ్బులు రాలేదు. నేను అవతలు తెచ్చిన కాడు వాడు పానం చేస్తుండు, వాడి చేతిలో సత్యకాడు వాడు నా శరీరం అమ్ముకోవడానికి వాడు అప్పు తీర్చడం కోసం ఉన్నాం. మరి ఇది న్యాయమా అన్యాయమా తేల్చాలా? సరే, ఇప్పుడు పెద్దలకు ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడు మీకు ఏదైతే న్యాయం అన్యాయం పేదలు అంటారు కదా సార్. ఇప్పుడు కలెక్టర్లు వింటారు, రాజకీయ నాయకులు వింటారు. అక్కడ జరిగేది ఏది వాస్తవం? నేను అడిగేది ఏంటంటే వాస్తవం ఎక్కడ, అన్యాయం ఎక్కడ జరిగిందో ఆడికి ఫిరాదని ముద్దాయిని ఇద్దరిని తీసిపోవాలా, అక్కడున్న 4 పెద్ద మనుషులు తీసిపోవాలా, అక్కడే పరిష్కారం జరగాల. దాని పోలీసు ఉండాలా, లాయర్ ఉండాలా, అప్పుడు న్యాయం జరుగుద్ది. ఇప్పుడు ఇక్కడ ఒక పిటిషన్ ఎత్తాం, ఎంఆర్ఓ రాత్రుడు, ఎంఆర్ఐ ఆర్డీఓకి రాత్రుడు, ఆర్డీఓ కలెక్టర్కి రాత్రుడు. ఆ నుంచి ఈ పిటిషన్ రాలేదంటేనే ఈ పిటిషన్ అడ్డుపోవట్లేదంట. ఇటు సచ్చి తిరిగి సావటం తప్ప రెండోది ఏం లేదు. ఈ నమ్ముకొని ప్రభుత్వాలు సావటం తప్ప లేదు. వాడు సచ్చినాక వచ్చి పేపర్లు పోలీసులు మొత్తం వాటి ఆవద్యాలు మొత్తం కోసి బయటేసి పోస్ట్ మార్టం చేసేసి ఏదైనా పొలిటికల్ పవర్ ఉంటేనే ఒక 50 ఏళ్ళు 20 ఏళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు నిజము చేయాలంటే ఒక లాయరు, ఎస్ఐగా పోలీసు వ్యవస్థ ఉంటేనే ఆడికి పోవాలి. అసలు ఫీల్డ్లోకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ని కూడా తీసుకోవాలి. అసలు ఇచ్చింది రెవెన్యూ వాళ్ళు కదా. ఆ భూమి కాడ ఎందుకు పెండింగ్ జరుగుతుంది? డిఆర్ఓ ఏం చేస్తారు? డిస్ట్రిక్ట్ డిఆర్ఓ, కలెక్టరు, అక్కడ చీఫ్ సెక్రటరీ కానీ ఆదేశాలు ఉంటే భూమి ఇచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు అమలు జరగట్లేదు? ఎన్ని చట్టాలు పెడతారు? ఒక భూమికి ఎన్ని చట్టాలు ఉంటాయి చెప్పండి? పట్టా ఇచ్చేది మీరే, కాదనేది మీరే. మరి ఏంటి దానికి కారణం? ఎవరిది తప్పు? మాదా? మేము బెదిరించినవా? మీరు ఇచ్చిన భూమే కదా. సో మొత్తానికైతే పైసలు ఉన్నదే పతారా అంటారు. పైసలు పడితే రాజ్యం. నువ్వు ఏదన్నా ఒక 1,00,000 కోట్లు ఉన్నాయి అనుకో, రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు. అది అట్లా చేసింది వ్యవస్థ. డబ్బులు ఉండేవాడికల్లే చట్టం మారాలంతే. మారాలంటే అందరిలో న్యాయం రావాలి. స్వార్థాన్ని లేకుండా పని. ఇప్పుడు మేము ఒకటి కోరుతున్నాం సార్, ఎక్కడైనా అన్యాయం, ఏ పేదోడికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్తున్నావు, కోర్టుకి వెళ్తే ఏం చెబుతున్నారు?
ఇంకో కోర్టుకు అంటారు. ఇప్పుడు ఈ కోర్టులు అయిపోతే ఇంకో కోర్టుకి ఎందుకు పంపిస్తారు? అది మేము అడుగుతున్నాం. ఒక కోర్టులో జడ్జిమెంట్ అయింది, ఇంకో కోర్టుకి ఎందుకు పంపిస్తారో అడుగుతున్నాం. మరి అది చట్టమేగా. మరి ఈ కోర్టు మరి అన్యాయమని ఇచ్చిందా, న్యాయమని ఇచ్చిందా? దేనికో దానికి కట్టుబడి ఉండాలి కదా. మరి దాన్ని ఎందుకు మారుస్తుందని అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఆర్డీఓ కోర్టు అంటారు, జేసీ కోర్టు అంటారు. ఇచ్చింది మీరుగా భూమి, ఇన్ని కోట్లు ఎందుకు మారుతున్నారు అంటున్నాం మేము. సో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాను. తనకు సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన కొంత ఇబ్బందిగా ఉంది అని ఎక్కడికి వెళ్ళినా కానీ అది అవ్వట్లేదు, కోర్టులు అంటారు, అధికారులు అంటారు అని ఆవేదన వ్యక్తం చేస్తారు. తన అవయవాలు అమ్ముకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నా, ఎందుకంటే అప్పు ఆ విధంగా అయిపోయింది అన్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆవేదన కనబడుతుంది. ఇటు ఆటో డ్రైవర్లది ఒక ఆవేదన, మహిళలది ఇంకొక ఆవేదన, ఇక్కడ కూలి పని చేసేది ఒక ఆవేదన. తెలంగాణ మొత్తానికి కొంత అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలైతే మనకి చాలామంది అయితే కనబడతా ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.